హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ గురించి డీటెయిల్స్ చూద్దాం. సో మనం యూట్యూబ్లో వేరియస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం. ప్రతి వీక్ ఒక 3-4 వీడియోస్ అలా చేస్తున్నాం. ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ అప్కమింగ్ ఎగ్జామ్స్. అది ఏబిపిఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా ఇవన్నీ మీకు యూస్ అవుతాయి. పీడిఎఫ్స్ కూడా మేము రెస్పెక్టివ్ వీడియో కింద అటాచ్ చేస్తున్నాం. ఓకే, సో ఎస్టర్డే March 11th ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో రీసెంట్గా కిసాన్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అప్డేట్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ యొక్క ఫీచర్స్, అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఇస్ అ గవర్నమెంట్ సోర్స్. సో దాంట్లోంచి ఈ ఆర్టికల్ పిక్ చేయడం జరిగింది. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. సో మనం ఈ పర్టికులర్ స్కీమ్లో ఏం డిస్కస్ చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ చూద్దాం, తర్వాత రీసెంట్ అప్డేట్స్. సో మనకి ఆ లీడ్ సెక్టార్ కూడా ఇది ప్రొలాంగ్ చేయడం జరిగింది. 2025-26 బడ్జెట్, లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. ఓకే, దాని అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్. సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేది మనకి 1998లో లాంచ్ చేశారు. ఇది నాబార్డ్ రీసెంట్గా 2 months బ్యాక్, 3-4 months బ్యాక్ నాబార్డ్ జరిగిన ఎగ్జామ్లో అడిగారు ఏ ఇయర్లో లాంచ్ చేశారని. సో ఇది 1998లో ఇది లాంచ్ చేశారు. ఓకే, అండ్ ఆర్వి గుప్తా కమిటీ ఒకటి ఆర్బీఐ అపాయింట్ చేసింది. అగ్రికల్చర్ క్రెడిట్ అంటే మనకి ఎలా అంటే బ్రిటిష్ టైం నుంచి మనకి జమీందారీ, రైతువారి, మహల్వారి ఇలాంటి సిస్టమ్స్ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ అనేవాళ్ళు జమీందార్స్ వీళ్ళ అంటే ఆ పర్టికులర్ ల్యాండ్ అంతా కూడా కొంతమంది చేతిలోనే ఉంది. ఇప్పటికి కూడా 89% టోటల్ ఫార్మర్స్లో మార్జినల్ ఫార్మర్స్ అంటే చిన్న చిన్న రైతులు, వాళ్ళకి నాట్ మోర్ దెన్ 2 hectares అనేది ల్యాండ్ దానికన్నా ఎక్కువ లేదనమాట. సో అందుకని వీళ్ళు బ్యాంక్స్ నుంచి క్రెడిట్ తీసుకోవడం కన్నా కూడా లోకల్గా ఉన్న మనీ లెండర్స్ ఎవరైతే మనీ ఒక పర్టికులర్ కమ్యూనిటీకి పర్టికులర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళు వడ్డీకి చక్రవడ్డీ కట్టి ఎక్కువ ఫార్మర్స్ని వాళ్ళ మీద డిపెండ్ అయ్యేలాగా చేసుకునేవాళ్ళు. సో దాన్ని బాండెడ్ లేబర్ అని కూడా మనకి అంటారు అన్నమాట. బాండెడ్ లేబర్గా కూడా ఇది డెవలప్ అయింది. సో వీటిలన్నింటినీ ఎలా ఆపాలి, ఎలా అరికట్టాలి, ఫార్మర్స్కి డైరెక్ట్గా బ్యాంక్స్ నుంచి ఎలా రుణాలు అందించాలి అనే ఒక ఉద్దేశంతో ఆర్వి గుప్తా కమిటీని ఆర్బీఐ అపాయింట్ చేసింది. సో ఫైనల్గా ఈ కమిటీ రికమెండేషన్ ద్వారా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేది 1998లో లాంచ్ చేశారు. ఓకే, సో దీని మెయిన్ ఏం ఏంటంటే బేసికల్గా ఫార్మర్స్ని నాన్ ఇన్స్టిట్యూషనల్ అంటే ఏవైతే రూల్ బుక్లో లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ వెళ్తుంది ఇవన్నీ లేకుండా ఉండేవాటిని నాన్ ఇన్స్టిట్యూషనల్ అంటారు. అలా కాకుండా బ్యాంక్స్ ద్వారా లేదా ఏదైనా ఫినాన్షియల్ ఎంటిటీస్ ద్వారా ఫార్మర్స్కి కానీ మనీ వెళ్తే దాన్ని ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటారు. సో షార్ట్ టర్మ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫార్మర్స్కి అందజేసేలాగా అంటే బ్యాంక్స్ ద్వారానే ఈ ఇన్పుట్ కాస్ట్ ఏవైతే అగ్రికల్చర్ కావాలో వాటిని అందించేలాగా ఈ స్కీమ్ని ఫ్రేమ్ చేశారనమాట. సో దీని మెయిన్ ఏమేంటంటే బేసికల్గా ఫార్మర్స్కి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అందజేయడమే దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట, రైట్? సో మనకి ఇది ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఏదైతే ఉందో దీని ద్వారా వర్కింగ్ క్యాపిటల్ అంటే పనిచేస్తూనే ఫార్మర్స్కి మనీ కావాలి. దేనికోసం? సీడ్స్ కొనుక్కోవడానికి, లేకపోతే ఇరిగేషన్కి, ట్రాక్టర్ లీజ్ తీసుకోవడానికి, ఇంకా ఏదైనా ఎక్విప్మెంట్, లేబర్ని హైర్ చేసుకోవడానికి ఇలా వర్కింగ్ క్యాపిటల్ అనేది కావాలి. సో దానికోసం అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫార్మింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్ట్మెంట్కి మనకి ఏం కావాలి? ఏదైనా టూల్స్ కొనుక్కోవడం కానీ, రైట్, లేదా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వీటిని కనుక్కోవడానికి కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలన్నమాట. సో వర్కింగ్ క్యాపిటల్ అలాగే ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అందజేయడమే ఈ యొక్క స్కీమ్ యొక్క అదర్ ఆబ్జెక్టివ్, రైట్? సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ 1998లో లాంచ్ చేశాక దీని ద్వారా మనకి ఫార్మర్స్ ఏం చేయొచ్చు అంటే 7% ఇంట్రెస్ట్తో లోన్స్ తీసుకోవచ్చు. మీరు బయట తీసుకున్నా కూడా లోన్స్ అనేవి 10% ఇలా తీసుకుంటారు మనీ లెండర్స్. సో అందుకని బ్యాంక్స్ ఫార్మర్స్కి 7% ఇంట్రెస్ట్తో అంటే 100 రూపాయలకి 7 రూపాయలు తీసుకొని లోన్స్గా తీసుకోవచ్చు, టైంకి పే చేసేసేయాలి. ఓకే, 7% ఇంట్రెస్ట్తో, తక్కువ ఇంట్రెస్ట్. 7% ఇస్ అ రీజనబుల్ ఇంట్రెస్ట్. అయితే దీన్ని ఇంకా హెల్ప్ చేయడానికి, ఇంకా కూడా ఈ ఇంట్రెస్ట్ని తగ్గించడానికి గవర్నమెంట్ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చింది. ఫస్ట్ ఈ వర్డ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఇదేంటంటే ఒక ఫార్మర్ 7% ఇంట్రెస్ట్తో ఒక బ్యాంక్ నుంచి ఫార్మర్ లోన్ తీసుకున్నాడు. అతను టైంకి పే చేస్తే అంటే 1 yearకి అనుకోండి, లేదా 2-3 క్రాప్ సీజన్స్కి అనుకోండి, టైంకి పే చేస్తే గవర్నమెంట్ ఈ 7% ఇంట్రెస్ట్లో 3% ఇంట్రెస్ట్కి మనకి 3% ఇంట్రెస్ట్ వెనక్కి ఇచ్చేస్తుంది. అంటే 7%తో ఫార్మర్స్ తీసుకున్నారు. సో అది టైంకి పే చేయడం వల్ల ఈ 3% అనేది గవర్నమెంట్ ఫార్మర్కి రిటర్న్ ఇస్తుంది. అంటే నెట్ ఎఫెక్ట్ ఏమవుతుంది? నెట్గా ఫార్మర్కి పడే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది?
4% అవుతుంది. ఎందుకంటే 3% ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది వెనక్కి వచ్చేస్తుంది, రైట్? సో దానివల్ల మనకి నెట్ ఇంపాక్ట్ ఏమైంది, 4% ఇంట్రెస్ట్కే. ఫస్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ లేదు, 7% ఫార్మర్స్ కట్టేవాళ్ళు. కానీ 2006-07లో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అనేది ఒకటి లాంచ్ చేశారు. దీని ద్వారా ఏమైందంటే ఫార్మర్స్ ఎవరైతే టైంకి కట్టేస్తారో వాళ్ళకి ఇంకొక 3% వెనక్కి ఇచ్చేస్తుంది గవర్నమెంట్. సో వాళ్ళకి నెట్ ఇంపాక్ట్ ఏమైంది, 4% మాత్రమే ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. సో దట్ ఈస్ ద స్కీమ్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2006-2007. ఇది ఇంకా ఫీజిబుల్ అయింది, ఇంకా కంఫర్టబుల్ అయింది ఫార్మర్స్కి, ఎందుకంటే వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్కే ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, తక్కువ ఇంట్రెస్ట్కే ఈ ఇన్పుట్ కాస్ట్ అనేది వచ్చేస్తుంది. జస్ట్ 4%, 100 రూపాయలకి 4 రూపాయలు, అంటే 1000 రూపాయలకి 40, 10,000కి 400 రూపీస్. నాట్ ఎట్ ఆల్ ఏ బిగ్ డీల్. సో గవర్నమెంట్ వాంట్ టు సపోర్ట్ ద ఫార్మర్స్ విత్ వెరీ లెస్ ఇంట్రెస్ట్, రైట్? సో ఇది మనకి మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. దీనివల్ల లో ఇంట్రెస్ట్తోనే లోన్స్ అనేవి మనకు వస్తున్నాయన్నమాట. ఓకే, అలాగే ఎవరైతే ఫార్మర్స్ ఒక న్యాచురల్ కలామిటీస్, మాన్సూన్ ఫెయిల్యూర్ కానీ, డ్రాట్స్ కానీ, వీటి వల్ల వాళ్ళ పంట కోల్పోతే 1 ఇయర్ వరకు మనకి ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు 1 ఇయర్ వరకు ఇంట్రెస్ట్ కట్టిన అవసరం లేదు, తర్వాత నెక్స్ట్ ఇయర్ కట్టండి. సో అది ఎక్స్టెండ్ చేస్తున్నారు. అలాగే 2018-19లో ఇనిషియల్గా ఇది క్రాప్స్కి మాత్రమే ఇచ్చారు. అగ్రికల్చర్ మనకేముంటాయి, క్రాప్స్, అల్లీడ్ సెక్టార్స్ ఉంటాయి, అంటే క్యాటిల్, పౌల్ట్రీ. సో ఇనిషియల్గా ఇది ఓన్లీ క్రాప్స్కి మాత్రమే ఇచ్చారు. కానీ 2018-19లో ఈవెన్ అల్లీడ్ సెక్టార్స్, ఫిషరీస్, క్యాటిల్, వాళ్ళందరూ కూడా ఇవి తీసుకొని తక్కువ ఇంట్రెస్ట్తో లోన్స్ తీసుకొని వాళ్ళు అగ్రికల్చర్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్. సో బ్రీఫ్గా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే ఫస్ట్ 1998లో కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ లాంచ్ చేశారు. దేనికోసం అంటే ఆర్వి గుప్తా రికమెండేషన్, కమిటీ రికమెండేషన్ ద్వారా లాంచ్ చేశారు. తర్వాత మనకి మోడిఫైడ్ సబ్వెన్షన్ స్కీమ్ లాంచ్ చేసి ఇంకా తక్కువ ఇంట్రెస్ట్కే లోన్స్ వెళ్ళేలాగా ఫార్మర్స్కి ఇది కూడా ఎక్స్టెండ్ చేశారు. తర్వాత ఇనిషియల్గా క్రాప్స్కి మాత్రమే ఉండేది, అల్లీడ్ సెక్టార్ కూడా ఎక్స్టెండ్ చేశారు. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ 2020లో రివైజ్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ 2020 అనేది లాంచ్ చేశారనమాట. ఇదేంటంటే సింగిల్ విండో క్రెడిట్ సపోర్ట్. సో మొత్తం వాళ్ళు ఫిల్ చేయాల్సిన రూల్స్, రెగ్యులేషన్స్, సబ్మిట్ చేయాల్సిన ప్రూఫ్స్ అన్నీ ఒకే ప్లేస్లో ఉండేలాగా, ఇంకా ఈజీగా అయ్యేలాగా ఫార్మర్స్కి ఈ రివైజ్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. దాంతోపాటు రూపే కార్డ్ని లింక్ చేశారు. ఇక్కడ ఉంది. సో రూపే కార్డ్ని ఎనేబుల్ చేశారు. ఇంతకుముందు 2020కి ముందు ఫార్మర్స్ మనీ తీసుకోవాలంటే బ్యాంక్కి వెళ్ళి ఇవన్నీ ప్రూఫ్ సబ్మిట్ చేసి మనీ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఎలా అయితే ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో అలాంటిది రూపే కార్డు, కిసాన్ క్రెడిట్ కార్డు ఒకటి ఇచ్చేశారు. సో ఎప్పుడైతే లోన్ రిలీజ్ అవుతుందో డైరెక్ట్గా వీళ్ళే బ్యాంక్ వెళ్ళనవసరం లేదు, ఏటీఎంకి వెళ్ళి డైరెక్ట్గా మనీ తీసేసుకోవచ్చు అనమాట. ఇది మచ్ మోర్ ఈజియర్. ఓకే, సో అయితే కిసాన్ క్రెడిట్ కార్డ్ నుంచి వచ్చే మనీ దేనికోసం యూజ్ చేసుకోవచ్చు? కల్టివేషన్, పోస్ట్ హార్వెస్ట్ నీడ్స్, అంటే కట్ చేశాక ట్రాన్స్పోర్టేషన్, మార్కెటింగ్, గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అల్లీడ్ యాక్టివిటీస్, నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ అంటే కోర్ అగ్రికల్చర్ కాకుండా ఎక్స్టెండెడ్ ఫిషరీస్, వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఎవరెవరు లోన్స్ ఇవ్వచ్చు ఫార్మర్స్కి? కమర్షియల్ బ్యాంక్స్ కానీ, ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ, కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, వీళ్ళన్నీ కూడా ఈ స్కీమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో బ్యాంక్స్ కూడా 4% ఇంట్రెస్ట్ వస్తుంది కదా, విచ్ ఇస్ ఎ గుడ్. అలాగే మనకి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ కూడా ఉంది. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ప్రతి బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్ అట్లీస్ట్ 40% వాటి లోన్స్లో ఈ ప్రియారిటీ సెక్టార్స్కి వెళ్ళాలి, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఇలాంటి వాటికి. సో ఆబ్వియస్లీ దే హ్యావ్ టు ఫాలో దిస్. అందుకని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తారు, రైట్? అయితే ఇక్కడ ఈ స్కీమ్లో బెనిఫిషరీస్ ఎవరు ఎలిజిబుల్? అందరూ ఫార్మర్స్ తీసుకోవచ్చా, లేదా ఎవరైనా పర్టికులర్ పీపులే తీసుకోవచ్చా? సో అది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇండివిజువల్ ఫార్మర్స్ తీసుకోవచ్చు, లేదా జాయింట్ బారోవర్స్, అంటే 2-3 పీపుల్ కలిపి ఒకే ల్యాండ్లో అగ్రికల్చర్ కల్టివేట్ చేస్తుంటారు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. లేదా టెనెంట్ ఫార్మర్స్, అంటే కౌలు రైతులు, వాళ్ళకి ల్యాండ్ ఉండదు కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకొని వీళ్ళు కల్టివేట్ చేస్తుంటారు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అలాగే ఓరల్ లీజెస్, అంటే నోటి మాట ద్వారా కూడా లీజ్ తీసుకుంటారు అగ్రిమెంట్ లేకుండా, వాళ్ళు కూడా లోన్స్ తీసుకోవచ్చు కల్టివేట్ చేసినామని ప్రూఫ్ చూపిస్తే. అలాగే షేర్ క్రాపర్స్, అంటే 2-3 క్రాప్స్ కలిపి ఒకే ల్యాండ్లో షేర్ కల్టివేట్ చేస్తుంటారు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు, రైట్? అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సహాయత బృందాలు, జాయింట్ లియబిలిటీ గ్రూప్స్, ఏవైతే అగ్రిమెంట్ ద్వారా వచ్చి ఒక పర్టికులర్ యాక్టివిటీ చేస్తున్నారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బేసికలీ ఎవరైనా కూడా ఈ లోన్స్ అనేవి తీసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ స్కీమ్ ద్వారా లోన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్, గవర్నమెంట్
రీసెంట్గా కిసాన్ రిన్ పోర్టల్ అనేది ఒకటి లాంచ్ చేసింది సెప్టెంబర్ 2023. ఇదేంటంటే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒక దగ్గర పెడుతున్నారు. సో దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఇట్స్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్. సో ఇక్కడ ఈ పోర్టల్లో ఏముంటుంది, ఫార్మర్స్ ఎవరైతే కిసాన్ క్రెడిట్ స్కీమ్ ద్వారా లోన్స్ తీసుకున్నారో వాళ్ళ ప్రొఫైల్స్, లోన్స్ ఎంతెంత వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఎంత ఇంట్రెస్ట్ కరెక్ట్గా టైం పే చేయడం వల్ల గవర్నమెంట్ నుంచి తిరిగి ఎంత ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ తీసుకున్నారు, స్కీమ్ పెర్ఫార్మెన్స్ మెట్రిక్, సో ఎంత వెళ్ళింది, ఎంత ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ తిరిగి వచ్చింది, ఓవరాల్గా నెట్ ఇంపాక్ట్ ఎంత ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ ఒకే పోర్టల్లో మనకి పొందుపరచడం జరిగింది అనమాట. సో కిసాన్ రిన్ పోర్టల్ దేనికి సంబంధించిందని కూడా అడుగుతారు. ఇట్ ఈస్ టు డిప్లాయ్ ఆల్ ద డీటెయిల్స్ రిలేటెడ్ టు ద కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఎట్ వన్ సింగిల్ ప్లేస్. నెక్స్ట్ 2025-26 బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డు మనీ ఎక్స్టెండ్ అంటే ఎంత మనీ తీసుకోవచ్చు అనేది ఎక్స్టెండ్ చేశారు. ఇనిషియల్గా మనకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంది కదా, రివైజ్డ్ మిషన్ ఫర్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, ఆ స్కీమ్ ఇనిషియల్గా 3 lakhs వరకు మాత్రమే డబ్బులు తీసుకోవచ్చు. సో ఎవరైతే కల్టివేట్ చేయాలనుకుంటున్నారో మ్యాక్సిమం 3 lakhs వరకు తీసుకోవచ్చు. కానీ 2025-26 బడ్జెట్లో ఈ స్కీమ్ కింద 5 lakhs అంటే ఇప్పుడు ఫార్మర్స్ 5 lakhs వరకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ద్వారా మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా 5 lakhs వరకు లోన్స్ తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఇంతకుముందు ఫిషరీస్ అల్లీడ్ సెక్టర్, కోర్ క్రాప్స్ అయితే 3 lakhs ఉండేది, ఫిషరీస్కి అయితే 2 lakhs ఉండేది, కానీ అది కూడా 5 lakh వరకు ఎక్స్టెండ్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు, రైట్. సో ఇది 2025-26 బడ్జెట్లో ఎక్స్టెండ్ చేశారు. అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏదైతే మనీ పడుతుందో, ఇంతకుముందు 3 lakhs ఉండేది, ఇప్పుడు 5 lakhs చేశారు. ఫిషరీస్ అల్లీడ్ సెక్టర్కి 2 lakh ఉండేది, 5 lakh వరకు కూడా చేయడం జరిగిందనమాట. దాంతోపాటు కొలాటరల్ ఫ్రీ క్రెడిట్ లిమిట్, ఎవరైతే స్మాల్ ఫార్మర్స్ ఉంటారో, తక్కువ మార్జినల్ అంటే 2 acres కన్నా తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళని మార్జినల్ ఫార్మర్స్ అంటారు, 2 acres కన్నా హై ఉంటే నాన్ మార్జినల్ ఫార్మర్స్ అంటారు. సో ఎవరైతే మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారో, చిన్న చిన్న రైతులు, వాళ్ళు ఏ ప్రూఫ్ లేకుండా, వాళ్ళ దగ్గర ల్యాండ్ లేకపోయినా, గోల్డ్ లేకపోయినా, ఏ ప్రూఫ్ పెట్టకుండా, కొలాటరల్ అంటే ప్రూఫ్, అదేవి పెట్టకుండా ఇంతకుముందు 1.6 lakh వరకు మనీ తీసుకోవచ్చు. కానీ January 1, 2025 నుంచి ఇప్పుడు 2 lakhs వరకు వాళ్ళు మనీ తీసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, ఎవరైతే ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ అగ్రీ లోన్స్ ఉన్నాయో, షార్ట్ టర్మ్ అంటే లెస్ దాన్ 1 year, లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్, సో అక్కడ 7% ఇంట్రెస్ట్తో లోన్స్ ఇస్తున్నారు. అలాగే టైంకి పే చేసిన వాళ్ళు 3% తిరిగి వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే 7% లోన్ తీసుకున్నారు, 3% గవర్నమెంట్ వాళ్ళకి పే చేస్తుంది. అంటే నెట్ ఇంపాక్ట్ 4%. ఇంకా ఎఫెక్టివ్గా కంటిన్యూస్గా ఎవరైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో, అంటే 2-3 times తీసుకొని ఎవరైతే రెగ్యులర్గా టైంకి పే చేస్తున్నారో వాళ్ళకి 4% కూడా తిరిగి వస్తుంది. అంటే నెట్ ఇంపాక్ట్ 3% ఇంట్రెస్ట్ మాత్రమే. సో ఇది కూడా రీసెంట్గా ఎక్స్టెండ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఫార్మర్స్కి ఇచ్చే బెనిఫిట్. నెక్స్ట్ క్రెడిట్ లిమిట్, లోన్ ప్రొవిజన్స్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ఫార్మర్స్, మార్జినల్, నాన్ మార్జినల్. ఎవరైతే నాన్ మార్జినల్ ఉన్నారో, అంటే 2 acres కన్నా ఎక్కువ ల్యాండ్ ఉన్నారో, వీళ్ళందరూ ఏంటి, ఎక్కువ రిచ్ ఫార్మర్స్ అనుకోవచ్చు, ఉన్న వాళ్ళల్లో రిచ్ ఫార్మర్స్ అనుకోవచ్చు, నాన్ మార్జినల్ ఫార్మర్స్. అయితే వీళ్ళకి ఇచ్చే లోన్స్ కొలాటరల్ పెట్టాలి, వాళ్ళు అంటే ప్రూఫ్ పెట్టాలి, వాళ్ళ ల్యాండ్ కానీ, గోల్డ్ కానీ, ఏదైనా వాళ్ళ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రూఫ్గా పెట్టి వాళ్ళు లోన్ తీసుకోవచ్చు. వాళ్ళకేమి మనకి కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ఏమి ఉండవు. సో ఎవరైతే నాన్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ అసెట్స్ పెట్టే బట్టి వాళ్ళకి లోన్ వచ్చేస్తుంది, రైట్. అదే మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారనుకోండి, ఎవరైతే స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి మనకి 10,000 నుంచి 50,000 వరకు ఇనిషియల్గా ఇస్తారనమాట. సో ఇదేమో నాన్ మార్జినల్ ఫార్మర్స్. నాన్ మార్జినల్ ఫార్మర్స్కి ఏమవుతుంది, వాళ్ళ దగ్గర ఎంతైతే ప్రూఫ్గా ల్యాండ్ కానీ, గోల్డ్ కానీ, అసెట్ ప్రూఫ్ పెడుతున్నారో వాళ్ళకి అంత మనీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, దే ఆర్ లింక్డ్ విత్ ద అసెట్స్. బట్ ఎవరైతే మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి ఇనిషియల్గా 10,000 నుంచి 50,000 వరకు ఇస్తారనమాట. వాళ్ళు రెగ్యులర్గా పే చేస్తే దానికి కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్తో పాటు తిరిగి వచ్చేస్తుంది. అలాగే వీళ్ళ లిమిట్ ఇనిషియల్గా 10,000 నుంచి 50,000 వరకు. అదే నాన్ మార్జినల్ ఫార్మర్స్ అనుకోండి, వాళ్ళు 5 lakhs వరకు తీసుకోవచ్చు. మనం ఇందాకే చూసాం, ఎక్స్టెండ్ చేశారు, 3 lakhs నుంచి 5 lakh, 2 lakh నుంచి 5 lakh ఎక్స్టెండ్ చేశారు. అది ఎవరైతే నాన్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారో, అంటే వాళ్ళ అసెట్ ప్రూఫ్ పెట్టి వాళ్ళు తీసుకోవచ్చు లోను, ల్యాండ్ కానీ ఏదైనా, వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ. అలా కాకుండా టెనెంట్ ఫార్మర్స్, అంటే ఏ ప్రూఫ్, వాళ్ళకి దగ్గర ఏ అసెట్ లేదు, వాళ్ళు లోన్ తీసుకొని కల్టివేట్ చేయాలంటే వాళ్ళకి 10,000 నుంచి 50,000 మాత్రమే వస్తుంది అనమాట. కొలాటరల్స్ పెడితే ఎక్కువ వస్తుంది, కానీ కొలాటరల్ పెట్టకపోతే 10,000 to 50,000 ఇస్తారు. ఇది కూడా సరిపోతుంది చిన్న ఫార్మర్స్కి, రైట్. అయితే ఇది ప్రతి 5 yearsకి రివైజ్ చేస్తారు, ఎందుకంటే కాస్ట్ అనేవి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉండడం వల్ల కాస్ట్ పెరుగుతూ ఉంటాయి.
సో ఇయర్ 10,000 పెట్టాల్సి నెక్స్ట్ ఇయర్ 15,000 పెట్టాల్సి ఉంటుంది. సో అందుకని ప్రతి 5 ఇయర్స్కి ఈ లిమిట్ని గవర్నమెంట్ రివైజ్ చేస్తూ ఉంటుంది. సో ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అండ్ అచీవ్మెంట్స్, కొన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇప్పటివరకు అచీవ్మెంట్స్ కూడా ఇచ్చారు, అవి కూడా మనకు అడుగుతుంటారు ఎగ్జామ్లో. సో టోటల్గా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ మనకి ఎన్ని డెలివర్ చేశారంటే ఇప్పటివరకు రీసెంట్ డిసెంబర్ 2025 వరకు 7.72 crores వరకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది రిలీజ్ చేశారు. అండ్ టోటల్ వాల్యూ లోను ఎంత ఇచ్చారంటే 10.2 lakh crores, నాట్ క్రోర్స్, lakh crores. ఇంత మనీ ఇప్పటివరకు డిస్బర్స్ చేశారు. అండ్ వీళ్ళకి లోన్స్ ఇచ్చే బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం అన్నీ కలిపి 457 బ్యాంక్స్ ఇందులో పార్టిసిపేట్ చేశాయి. అందులో యూ కెన్ సీ 37 కమర్షియల్ బ్యాంక్స్, 46 రూరల్ బ్యాంక్స్, అలాగే 374 కోఆపరేటివ్ బ్యాంక్స్, అంటే మేజర్ షేర్ మనకి 374 కోఆపరేటివ్స్ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలాగే టోటల్ అప్లికేషన్స్ వచ్చి ఇవేమో బ్యాంక్స్, ఏ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఇవేమో అప్లికేషన్స్. కమర్షియల్ బ్యాంక్స్లో 631.5 టోటల్ అప్లికేషన్స్ ఉన్నాయి, రూరల్ బ్యాంక్స్లో అయితే 337, కోఆపరేటివ్ బ్యాంక్స్లో అయితే 1000కి పైగా అప్లికేషన్స్. సో మేజర్ కంట్రిబ్యూటర్స్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్కి ఏ బ్యాంక్స్, ఏ ఇన్స్టిట్యూషన్స్ అని అడుగుతారు. సో అది కూడా ఇంపార్టెంట్. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ టోటల్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ టోటల్ అప్లికేషన్స్, ఇవి కూడా మనకి అచీవ్మెంట్స్ అనమాట. అలాగే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఏదైతే ఉందో అది అల్లిడ్ సెక్టార్ కూడా ఎక్స్టెండ్ చేశారు. సో అవి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. యానిమల్ హస్బెండరీకి సంబంధించినవి టోటల్ అప్లికేషన్స్ 55.9 lakhs మనకి గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంటే అందులో 55 లక్షలకి పైగానే మనకి గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, యాక్సెప్టెడ్. అలాగే ఫిషరీస్ అయితే 6.83 lakhs వస్తే టోటల్గా 6.77 lakhs అప్లికేషన్స్ యాక్సెప్టెడ్. సో ఇన్ని అప్లికేషన్స్ ఫార్మర్స్ నుంచి వచ్చాయి. సో విచ్ ఈస్ అ గుడ్ థింగ్, రైట్? సో లాస్ట్లీ ఫీచర్స్, వాటిని సమ్మరైజ్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనకి సేమ్ మనం డిస్కస్ చేసినవే కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఓవరాల్గా నెట్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అంటే ఎంత ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా ఫార్మర్ మీద బర్డన్ ఉంటుంది? 4%. గవర్నమెంట్ ఎలాగో 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇచ్చేస్తుంది. సో నెట్ ఇంపాక్ట్ 4% ఉంటుంది. అలాగే ప్రతి 5 ఇయర్స్కి వాళ్ళ లిమిట్ అనేది రివ్యూ చేస్తూ ఉంది గవర్నమెంట్, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల ఖర్చులు పెరుగుతుంటాయి కాబట్టి ప్రతి 5 ఇయర్స్కి ఈ లిమిట్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉంది. అలాగే ఎప్పుడైతే న్యాచురల్ కలామిటీస్ అంటే డ్రాట్స్ కానీ ఫ్లడ్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి 1 year వరకు ఇంట్రెస్ట్ ఏమీ కట్టనవసరం లేదు, లోన్ తీసుకున్నా కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు 1 year వరకు, ఏ పనిష్మెంట్ లేకుండా, ఏ ఎక్స్ట్రా బర్డన్ లేకుండా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అలాగే కొలాటరల్ ఫ్రీ లోన్స్ అప్ టు 2 lakh వితౌట్ ఎనీ కొలాటరల్. సో 2 lakh వరకు కూడా కొంతమందికి, జనరల్గా అయితే 10,000 to 50,000, కొన్ని కేసెస్లో ఇలా డ్రాట్ ప్రోస్ కానీ ఇలాంటి సిచ్యువేషన్లో 2 lakhs వరకు కూడా కొలాటరల్ ఏమీ లేకుండా మనకి ఇస్తున్నారు అనమాట. సో మ్యాక్సిమం లిమిట్ ఫర్ ద కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఈజ్ 2 lakhs. అలాగే టోటల్గా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా లోన్ తీసుకున్న వాళ్ళు 76% మంది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, అంటే చిన్న రైతులు, కౌలు రైతులు, స్మాల్ ఫార్మర్సే 76% మంది ఈ టోటల్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్మర్ ప్రొడక్టివిటీ, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఇవ్వడం వల్ల బెటర్ ఈల్డ్స్ ఉన్నాయి, ఇన్కమ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ కూడా రెసిలియన్స్ పెరిగింది, ఎందుకంటే గవర్నమెంటే ఈ మనీ లెండర్స్ని పక్కన పట్టి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ యొక్క బెనిఫిట్స్, రైట్? సో దట్ ఈస్ అబౌట్ ద కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 2020 సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో అడిగారు, సేమ్ ఇదే అన్ని ఏ ఎగ్జామ్లో అయినా అడగచ్చు. సో ఒకసారి ఆ క్వశ్చన్ కూడా సాల్వ్ చేద్దాం. అండర్ ద కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ షార్ట్ టర్మ్ క్రెడిట్ సపోర్ట్ ఈస్ గివెన్ టు ఫార్మర్స్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్పస్? అంటే ఏ పర్పస్ కోసం ఫార్మర్స్కి లోన్స్ షార్ట్ టర్మ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా? వర్కింగ్ క్యాపిటల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫార్మ్ అసెట్స్. ఫస్ట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సి ఉంటుంది అనమాట. సో పెస్టిసైడ్స్ వాటికి. పర్చేస్ ఆఫ్ కంబైన్ హార్వెస్ట్స్, ట్రాక్టర్స్ అండ్ మినీ ట్రక్స్. ఎవరైతే ట్రాక్టర్స్, మినీ ట్రక్స్ ఇవి కొనాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా లోన్స్ ఇస్తారు అని అంటున్నారు. నెక్స్ట్ కన్సంప్షన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫార్మ్ హౌస్ హోల్డ్స్. సో వాళ్ళ హౌస్ హోల్డ్స్ కోసం, అంటే వాళ్ళ ఓన్ ఏదైనా పర్పస్ కోసం, వాళ్ళ ఓన్ పర్పస్ కోసం కన్జ్యూమ్ చేయాలనుకున్నా కూడా లోన్స్ తీసుకోవచ్చు అని అంటున్నారు. పోస్ట్ హార్వెస్ట్ ఎక్స్పెన్సెస్, అంటే కట్ చేశాక ఏవైతే ఉన్నాయో గోడౌన్స్, వాటికి కూడా లోన్స్ తీసుకోవచ్చు అని అంటున్నారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ హౌస్ అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ విలేజ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. సో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో అలాగే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ, అంటే టొమాటోస్ వీటిని ఒక పర్టికులర్ కండిషన్ గోడౌన్స్లో స్టోర్ చేసుకోవడానికి, వాటికి కూడా లోన్స్ ఇస్తామని అంటున్నారు. సో ఇందులో ఏవి కరెక్టు అని అంటున్నారు, డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో యూ కెన్ ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? You can pass and you can see.
సో ఇక్కడ ఒక క్లూ ఉంది, మనం బిగినింగ్లోనే డిస్కస్ చేసాం. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఈజ్ ఫర్ అగ్రికల్చర్ యాక్టివిటీస్, ఓకే, అండ్ సమ్ ఎక్స్టెండెడ్ వన్స్ విత్ వెరీ సమ్ ఓన్లీ ఇన్ పర్టికులర్ కేసెస్. సో ఇక్కడ కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్, ఇల్లు కట్టుకోవడానికి అసలు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్కి సంబంధమే లేదు, రైట్. ఫ్యామిలీ హౌస్, అలాగే కోల్డ్ స్టోరేజ్, వాటికి కట్టుకోవడానికి సంబంధం లేదు. ఏదైతే మనకి ల్యాండ్ ఉందో, అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటికి, లేదా సర్టెన్ కేసెస్లో పర్సనల్ కన్జంప్షన్, అది కూడా రిలేటెడ్ టు అగ్రికల్చర్. సో 5 ఎలిమినేట్ చేసేయచ్చు ఫస్ట్లీ. సో యూ విల్ గెట్ ఈజీ విత్ ద ఎలిమినేషన్ ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ చూడండి, పర్చేస్ ఆఫ్ కంబైన్ హార్వెస్ట్ ట్రాక్టర్స్, మినీ ట్రక్స్. ఇవి వాటికి ట్రక్స్ కొనుక్కోవడానికి, ట్రాక్టర్స్ కొనుక్కోవడానికి ఇవ్వరు. లీజ్ తీసుకోవడానికి ఏదైనా పోస్ట్ హార్వెస్టింగ్ ఉంటే వాటికి ఇస్తారు, కానీ ట్రాక్టర్స్, మినీ ట్రక్స్ వాటిని పర్చేస్ చేసుకోవడానికి ఇవ్వరు. పర్చేస్ అనే వర్డ్ ఇక్కడ ఎలిమినేషన్. వర్కింగ్ క్యాపిటల్కి ఇస్తారు. ఫార్మ్ హౌస్ హోల్డ్స్ వాళ్ళ కన్సంప్షన్ పర్పసెస్ అంటే ఫెర్టిలైజర్స్ ఇవి ఏమైనా కొనుక్కోవడానికి ఇస్తారు. అలాగే పోస్ట్ హార్వెస్ట్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తారనమాట. సో ఆన్సర్ ఈజ్ 1, 3, 4. So that is about the Kisan credit card scheme. Thank you. See you in the next video.